సూర్యాపేట జిల్లాలో చిన్నారుల అక్రమ రవాణా ముఠాను పట్టుకున్నారు పోలీసులు. వివిధ రాష్ట్రాల నుంచి చిన్నారులను తీసుకొచ్చి అమ్ముతున్న అక్రమార్కులను అరెస్ట్ చేశారు. సంతానం లేని దంపతుల్ని టార్గెట్ గా చేసుకుని లక్షల రూపాయలకు పిల్లల్ని విక్రయిస్తున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన నక్కా యాదగిరి దంపతులే కేసులో ప్రధాన సూత్రధారులని తెలుస్తోంది. అక్రమంగా శిశువులను తీసుకొచ్చి అమ్ముతున్న ముఠాని అరెస్ట్ చేశారు సూర్యాపేట జిల్లా పోలీసులు. ముఠాలోని 13 మంది సభ్యులని అరెస్టు చేసి 10 మంది శిశువులని రెస్క్యూ చేశారు. సూర్యాపేట జిల్లా పోలీసు ఆఫీసులో కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు జిల్లా ఎస్పీ నరసింహగౌడ్. ముంబై, గుజరాత్ ప్రాంతాల నుండి శిశువులను అక్రమంగా తీసుకొస్తున్నారు ముఠా సభ్యులు. ఇలా 28 మంది శిశువులని ఏజెంట్లతో లక్షల రూపాయలకు అమ్మినట్లు గుర్తించారు పోలీసులు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన నక్క యాదగిరి, ఉమారాణి దంపతులు కోడిగుడ్ల వ్యాపారం పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూ పిల్లలు లేని దంపతులను గుర్తించి వారికి ముంబై, గుజరాత్ ప్రాంతాలకు చెందిన ముఠాలతో శిశువులను తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఒక్కో శిశువుని 5 నుండి 10 లక్షల వరకు అమ్మినట్లు గుర్తించారు పోలీసులు. ఇలా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 10 మంది శిశువుల్ని అమ్మినట్టు గుర్తించారు పోలీసులు. వీరిని రెస్క్యూ చేసి నల్లగొండ శిశు విహార్కి తరలించారు. ముఠా సభ్యులు విజయవాడ, హైదరాబాద్లోని ఫెర్టిలిటీ సెంటర్లలో పిల్లల కోసం ప్రయత్నం చేసే దంపతులను గుర్తించి వారి దగ్గర కమిషన్ల ఆశ చూపి ఏజెంట్లను పంపి అమ్ముతున్నారు. గ్రామీణ ప్రాంతాలే టార్గెట్గా శిశువులను ఇచ్చినట్టు తెలుస్తోంది. లీగల్గా దత్తత తీసుకునే వ్యవస్థపై అవగాహన లేకపోవడంతో ఈ ముఠా ఉచ్చులో చిక్కుకొని సంతానం లేని అమాయక దంపతులు శిశువులని కొన్నారు. శిశువులని ఎలా ప్రొక్యూర్ చేసుకుంటున్నారో, నిజమైన తల్లిదండ్రుల దగ్గర కొనుగోలు చేశారా లేదా కిడ్నాప్ చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పూర్తి స్థాయి విచారణ తర్వాత ఇందులో భాగమైన అందరినీ గుర్తించి చట్ట ప్రకారం శిక్ష పడేలా చేస్తామన్నారు జిల్లా ఎస్పీ. యాదగిరి అండ్ ఉమారాణి అనేటువంటి వ్యక్తులని సూర్యాపేట పట్టణంలో వీళ్ళు ఏం చేస్తుంటారంటే, సాధారణంగా విలేజ్లలో తిరుగుతూ గుడ్ల వ్యాపారం చేస్తూ గుడ్లు అమ్ముతూ జీవనం సాగిస్తూ ఎవరైతే పిల్లలు లేనటువంటి పేరెంట్స్ని టార్గెట్ చేసుకుని వాళ్ళతో మచ్చిక చేసుకొని వాళ్లకు పిల్లలని మేము ఇప్పిస్తాము, దత్తత తీసుకోవడానికి వాళ్ళని సంసిద్ధతలు చేసి వాళ్ళ నుంచి కమిషన్ రూపంలో వీళ్ళు డబ్బులను దండుకోవడానికి వీళ్ళు వివిధ గ్రామాల్లో సంచరిస్తూ ఇప్పటి వరకు మనం తీసుకున్నటువంటి వివరాల ప్రకారం మనకు 10 మంది పిల్లల్ని వీళ్ళ ద్వారా దత్తత ఇచ్చినట్టు మనం గుర్తించడం జరిగింది. 10 మంది పిల్లల్లో 7 బాలురు, 3 బాలికలున్నట్టు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు జిల్లా పోలీసులు, చైల్డ్ కేర్ సిబ్బంది. టేకుమట్ల గ్రామంలో అక్రమంగా దత్తత తీసుకున్నారనే సమాచారంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు పోలీసులు. ఈ దందా వెనుక ఉన్న మరికొంతమంది నిందితుల కోసం గాలిస్తున్నారు. అసలు పిల్లల తల్లిదండ్రుల కోసం విచారిస్తున్నారు. సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్లో జువెనల్ జస్టిస్ యాక్ట్ 2015 ప్రకారం కేసు నమోదు చేశారు. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల నుండి కేసుకు సంబంధం ఉన్నట్లు గుర్తించారు. A6, A8, A9, A10, A11 నిందితులపై గతంలో మేడిపల్లి, మునగాల, మంగళగిరి, జనగాం, సిఐడి ముంబైలో కేసులు నమోదయ్యాయని వెల్లడించారు పోలీసులు. ఇన్ని రోజులు పిల్లలను సాదుకుంటున్న వారు కన్నీరు మున్నీరవుతున్నారు. పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి పిల్లలను తమకు ఇవ్వాలని అధికారులను వేడుకుంటున్నారు.